సిటీ నడిబొడ్డున వెలుగులు మెరిసే ఆ బోర్డుల వెనుక ఇంత చీకటి దాగి ఉందని ఎవరికీ అనిపించలేదు. బయటకు చూస్తే సాధారణ స్పా సెంటర్, రిలాక్స్, రీఫ్రెష్, రిజువినేట్ అంటూ వినిపించే మాటలే అక్కడి ప్రపంచాన్ని కప్పేస్తాయి. ప్రతిరోజు కొత్త పేర్లు, కొత్త ముఖాలు, కొత్త రహస్యాలు. బయటకు కనిపించేది ఒక రూపం, లోపల జరుగుతున్నది మరో రూపం అనే అనుమానాలతో సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్ నగరంలో స్పా సెంటర్ల నిర్వహణపై ఒక కొత్త చర్చకు తెరలేపింది. వెల్నెస్ పేరుతో నడుస్తున్న ప్రతి కేంద్రం నిజంగానే వెల్నెస్కే పరిమితమా, లేక చట్టాల కళ్ళు గప్పి ఇంకేదైనా జరుగుతోందా? ఒక్కొక్క స్పా సెంటర్ తలుపు తెరుచుకుంటున్న కొద్దీ బయటపడుతున్న నిజాలు ఈ కేసును మరో లెవెల్కి తీసుకెళ్తున్నాయి. చివరికి ఎంత లోతు వరకు ఈ దర్యాప్తు వెళ్తుంది, ఇంకా ఎన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయి? లెట్స్ వాచ్. నగరంలో ఓ స్పా సెంటర్ బోర్డు కనిపిస్తే చాలా మంది దాన్ని ఆరోగ్యం, రిలాక్సేషన్, వెల్నెస్కు సంబంధించిన సాధారణ వ్యాపారంగా భావిస్తారు. బయట నుంచి చూస్తే అన్నీ చట్టబద్ధంగానే కనిపిస్తాయి. ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, ప్రకటనలు అంతా సాధారణంగానే అనిపిస్తుంది. కానీ ఆ తలుపులు మూసుకున్న తరువాత లోపల నిజంగా ఏం జరుగుతోంది? వెల్నెస్ పేరుతో నడుస్తున్న ప్రతి కేంద్రం నిజంగానే వెల్నెస్ కోసమేనా, లేక చట్టాలకు, నిబంధనలకు దూరంగా మరో వ్యవస్థ పనిచేస్తోందా అనేటువంటి అనుమానాలు తరచూ వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇలాంటి అనుమానాల మధ్య మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ సంచలన విజయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా స్పా సెంటర్లను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో బయటకొచ్చిన అంశాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. సాధారణంగా స్పా సెంటర్ల నిర్వహణకు కొన్ని స్పష్టమైన నిబంధనలుంటాయి. ఖాతాదారుల వివరాలు నమోదు చేయాలి, ఉద్యోగుల సమాచారం నిర్వహించాలి, అనుమతులు, రికార్డులు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. కానీ తనిఖీల్లో అనేక చోట్ల ఇవేమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. కొన్ని కేంద్రాలు సరైన అనుమతులు లేకుండానే నడుస్తుండగా మరికొన్ని చోట్ల కనీస నిర్వహణ రికార్డులే లేకపోవడం గమనించారు. అంతేకాదు, కొన్ని స్పా సెంటర్లలో పారదర్శకతకు విరుద్ధంగా పూర్తిగా మూసివేసిన గదులు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఖాతాదారుల గుర్తింపు వివరాలు సేకరించకపోవడం, ఉద్యోగుల రికార్డులు లేకపోవడం, వ్యాపార గుర్తింపు బోర్డులు కూడా లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలు అనుమానాలకు తావిచ్చాయి. చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన ప్రాథమిక ప్రమాణాలే పాటించకపోవడంతో పోలీసులు మరింత లోతుగా పరిశీలించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 113 స్పా సెంటర్లను తనిఖీ చేయగా 46 కేంద్రాల్లో ఉల్లంఘనలు గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. నగరంలోని వివిధ జోన్లలో నమోదైన కేసుల సంఖ్య కూడా ఈ సమస్య తీవ్రతను సూచిస్తోంది. ఒకవైపు అనుమతుల లోపాలు, మరోవైపు నిర్వహణలో నిర్లక్ష్యం, ఇంకోవైపు చట్టపరమైన మార్గదర్శకాలను పట్టించుకోకపోవడం, ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున చర్యలకు దారితీశాయి. ఇక కమర్షియల్ భవన యజమానులకు కూడా పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. తమ భవనాలను ఎవరికి అద్దెకిస్తున్నారు, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. బయటకు కనిపించేది ఒక రూపం, లోపల జరుగుతున్నది మరో రూపం అనే అనుమానాలతో సాగిన ఈ ప్రత్యేక ఆపరేషన్ నగరంలో స్పా సెంటర్ల నిర్వహణపై కొత్త చర్చకు తెరలేపింది. వెల్నెస్ పేరుతో నడుస్తున్న ప్రతి కేంద్రం నిజంగానే వెల్నెస్కే పరిమితమా, లేక చట్టాలు కళ్ళు గప్పి ఇంకేదైనా జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం ఇప్పుడు మరింత వేగవంతం అవుతుంది. మల్కాజ్గిరి పోలీసులు ఈ ఆపరేషన్ నగరంలో అక్రమ కార్యకలాపాలపై ఉక్కువాదం మోపిన మరో కీలక చర్యగా నిలిచింది.